ఇక్కడ మేము బెంగళూరు నుంచి మైసూర్కి స్టార్ట్ అయిపోయాము. మేము ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యాము. అంటే లైట్ షో పక్క రోజు ప్యాలెస్ అంతా కవర్ చేయొచ్చు అని చెప్పి. ఇక్కడ మనకి బెంగళూరులోనే ట్రాఫిక్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వన్స్ మనం బెంగళూరు అవుట్స్కట్స్లోకి వెళ్ళిపోతే మనకి ట్రాఫిక్ అనేది అసలు ఏమి ఉండదు. ఈ హైవే కూడా అసలు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అటుపక్క ఇటు చుట్టూ టెంకాయ చెట్లు, మామిడి చెట్లతోనే ట్రాఫిక్ అనేది ఉండదు అసలు. ఈ హైవే జర్నీ చాలా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఇక్కడ మనం మైసూర్కి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ కనిపిస్తుందిగా ఆ పార్కింగ్. ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది ఉంది ఫ్రంట్ సైడ్లో. ఆ ఎగ్జిబిషన్కి పార్కింగ్. మనం మైసూర్ ప్యాలెస్ చూడడానికి మైసూర్ ప్యాలెస్కి సౌత్ సైడ్లోనే పార్కింగ్ అదంతా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ఎంట్రీ. మెయిన్ ఎంట్రీ నుంచి ఎవరికి అలో ఉండదు. ప్యాలెస్ అదంతా ఇదే మెయిన్ ఎంట్రీ. ఇక్కడ ఫస్ట్ మనం మైసూర్కి వెళ్ళినప్పుడు పక్కన అదర్ స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు మెయిన్ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మేము మోసపోయాము. ఆటో వాళ్ళు వచ్చి మా పాటికి మేము కార్ పార్కింగ్ చేసుకుంటుంటే ఇప్పుడు ప్యాలెస్ క్లోజ్ అయిపోయింది. లైట్ షో కూడా మేము 7:30కి అలా స్టార్ట్ అవుతుంది. దానికి ఫ్రీ టికెట్స్ అవన్నీ మేమే ఇప్పిస్తాము. అలానే సోప్ ఫ్యాక్టరీ, సిల్క్ ఫ్యాక్టరీ అవి ఇవి చూపిస్తామని చెప్పి ఇలా చెప్పి ఇంకా ఇక్కడ షాపింగ్కి తీసుకొని వచ్చేసారు. ఈ షాపింగ్ వల్ల మనకి టైం అదంతా వేస్టే కానీ ఇంకేమి ఉండదు. అండ్ మెయిన్లీ ఇక్కడ ఈ సోప్స్, సిల్క్ ఇదంతా గవర్నమెంట్ వాళ్ళది 2 షాప్సే ఉన్నాయి. మిగతా అక్కడ వాళ్ళు పెట్టుకున్నదే. కానీ ఏ షాప్కి వెళ్ళినా ఇదే గవర్నమెంట్ది అని చెప్తారు. మనకి మెయిన్ గవర్నమెంట్ షాప్స్లోనే ఈ ఒరిజినల్ మైసూర్ సోప్స్ కానీ అన్నీ ఒరిజినల్ అక్కడే దొరుకుతాయి. మిగతా దగ్గర అంతా కొంచెం ఒక 5% అయినా కొంచెం డూప్లికేట్ అనేది ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కనుక్కొని షాపింగ్ చేయాలనుకుంటే షాపింగ్ కూడా చేసుకోండి. అండ్ ఈ ఆటో వాళ్ళు చెప్పారు కదా మనకి ఇక్కడ లైట్ షో కూడా ఫ్రీ ఎంట్రీ ఇస్తారని చెప్పి, అలా ఏం చేయలేదు. దానికి వాళ్ళు ఆటోకి 100 ఛార్జ్ చేశారు. అది మనకు వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైం అంతేగాని ఇంకా అక్కడ ఏమి ఉండదు. సో అది గుర్తుపెట్టుకొని ఆటో వాళ్ళు ఏదైనా చెప్పినా కానీ మీరు నమ్మకండి. ఇక్కడ ఇంకా రిటర్న్ అయిపోయాము మేము లైట్ షోకి అని చెప్పి. లైట్ షోకి కూడా మనము ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచే వెళ్ళాలి ప్యాలెస్కి. ఇట్లా వెళ్ళిన తర్వాత అక్కడ పర్సన్కి టికెట్కి 120 రూపీస్ మనం లైట్ షోకి వెళ్ళాలంటే. ఇంక ఇక్కడ మేము లైట్ షోకి అని చెప్పి టికెట్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూస్తున్నారుగా ఇదంతా టికెట్ కోసం క్యూ అండి. క్యూ కూడా చాలా ఉంటుంది. ఒక పర్సన్ వెళ్ళి టికెట్స్ తీసుకుంటే చాలు. ఇంకా ఇక్కడ టికెట్ తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము లైట్ షో కోసం. ఇక్కడ ఈ లైట్ షో కూడా మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్లో అయితే మరీ అంత ఉండదు. పర్లేదు, 50-50 అనుకోవచ్చు. ఆ ప్యాలెస్కి అనేది ఆ లైట్స్ అని వేసి ఆ హిస్టరీ అంతా ఆ వాయిస్ ఓవర్లో చెప్తూ ఉంటారు. Karachari Nanjarajaya did not like this idea. ఈ లైట్ షోలో ఈ ఒక్క పార్ట్ కొంచెం హైలైట్గా అనిపించింది నాకు. మీరు కూడా చూసేయండి. అండ్ లాస్ట్లో ఆ మైసూర్ ప్యాలెస్కి అంతా ఇలా లైట్స్ అంతా వేసేసి ఇంకా లాస్ట్లో ఎండ్ చేసేస్తారు. ఒక 10-15 మినిట్స్ అలానే ఈ లైటింగ్ అంతా ప్యాలెస్కి ఉంచుతారు. ఇక్కడ ఈవినింగ్ 2 షోస్ జరుగుతాయి. ఫస్ట్ షో ఇది, సెకండ్ షో కూడా మళ్ళీ ఒక ½ అన్ అవరే అలా ఉంటుంది. మొత్తం డేకి 2 షోస్ అలా వేస్తారు. ఇక్కడ ఇంకా ఈ లైట్ షో అంతా అయిపోయిన తర్వాత మేము కొంతసేపు ఇంకా అక్కడే ఉండి ఈ ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకొని ఇంకా బయట డిన్నర్ చేయడానికి అని చెప్పి వెళ్ళిపోయాము. ఇలా అందరికీ కుర్చీలు అవన్నీ వేసుంటారు. ఇంకా మిగతా ప్లేస్ అంతా అయిపోతే ఇంకా కింద గార్డెన్లో ఇంకా అక్కడ ఉండి చూడాల్సింది. సో ఫస్ట్లో వెళ్తే మనకు సీటింగ్ అనేది దొరుకుతుంది. లేకపోతే నిలబడో ఇంకా గార్డెన్లో కింద కూర్చొనో చూడాల్సిందే.
ఇంకా ఈ లైట్ షో అయిపోయిన తర్వాత ఫుడ్ కోసం అని చెప్పి ఫోన్లో సెర్చ్ చేస్తే ఇక్కడ మైసూర్లో హనుమంతు హోటల్ చాలా ఫేమస్ అని చెప్పారు. సో ఇంకా హనుమంతు రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ప్రైజెస్ అనేవి కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా పర్లేదండి, తినొచ్చు. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసేసుకొని ఇంకా తినేసి రూమ్ కోసం అని చెప్పి ఇంక బయలుదేరిపోయాము. ఒక 2-3 హోటల్ రూమ్స్ చూసాము. మనకి రీజనబుల్గా కొంచెం మనకి నీట్గా మాకు ఇక్కడ మైసూర్ హోటల్ కాంప్లెక్స్ అని చెప్పి ఒకటి దొరికింది. ఇంకా మేము అక్కడ స్టే చేసాము. ఇక్కడ రూమ్కి 1200-1250 అలా ఛార్జ్ చేశారు. ఇది బయట హోటల్ వ్యూ అంతా. రూమ్స్ కానీ మనకి ఆ ప్రైస్కి ఆ రూమ్స్కి నాకైతే చాలా బెటర్ అనిపించింది, చాలా బాగానే నచ్చాయి. ఇక్కడ ఈ రూమ్ చూసేద్దాం రండి. మనకి ఇక్కడ ఈ రూమ్లో ఇక్కడ మనకి డబుల్ బెడ్ ఇచ్చారు. మనకి ఎక్స్ట్రా బెడ్ కావాలన్నా కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలానే ఒక 2 చైర్స్ అండ్ ఒక సోఫా సెట్ కూడా మనకి అవైలబుల్లో ఇచ్చారు. రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా చాలా పెద్దదిగానే ఉంది. అండ్ ఇక్కడ ఇది ఇట్లా వస్తే మనకి వాష్రూమ్ ఏరియా ఉంటుంది. ఇది అవుటర్ వ్యూ అండి బయట. అండ్ మనకి రెడీ అవ్వడానికి మిర్రర్ అండ్ వాష్రూమ్ కూడా నీట్గానే బాగా పెద్దదిగానే ఉండింది. ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి ఇక్కడ టిఫిన్ చేసేసి ఇంకా మైసూర్ ప్యాలెస్కి లోపల వ్యూ చూద్దామని చెప్పి ఇంకా బయలుదేరిపోయాము. ఆ మైసూర్ ప్యాలెస్ వ్యూ అంతా నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. ప్యాలెస్ లోపల ఏమేమి ఉన్నాయి, ఆ ఇంటీరియర్ అండ్ దాని తాలూకా హిస్టరీ అంతా నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ కళ్యాణి.